నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదం చాలా బలపడతా ఉంది. మరోవైపు బీసీ నాయకులంతా కూడా ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ మధ్య కాలంలో బీసీయూఎఫ్ బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీని అలాగే రాజకీయంగా ముందుకు సాగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా రామకృష్ణయ్య గారు తెలంగాణలో పాలిటిక్స్లో ఒక పేరుగా ఆయన పేరు అయితే మారుమోగుతూ ఉంది. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనేక అంశాలపైన ఆయన ఆలోచన పైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ మధ్య కాలంలో బీసీలు అయితే ఒక అవగాహనకు వచ్చారు. అన్యాయం జరుగుతూ ఉంది బీసీలకు రాజాధికారం వైపు నడవాలి అనే ఆలోచనకైతే బీసీలు వచ్చినట్లు క్లియర్గా అనిపిస్తూ ఉంది. గతంలో అంటే మీ కాలం మీరు ఉద్యోగం చేస్తున్నప్పటి నుండి ఇట్లాంటి వాతావరణం గతంలో ఎప్పుడన్నా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఈ పార్టీ పెట్టింది 2004 15th March 2004లో రిజిస్టర్ చేశాను. ఓకే, అది రిజిస్టర్ అయిపోయింది ఆ దినం. అప్పటి నుంచి కూడా ఏప్రిల్లో 24లో ఎన్నికలు వచ్చాయి, జనరల్ ఎలక్షన్స్. సో అప్పుడే మేము ఒక 15 మెంబర్స్ని పెట్టాము. ఓకే, ఇమ్మీడియట్గా పెట్టేసినప్పుడు అప్పుడు మాకు అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండే. సో 15 మెంబర్స్లో ఒక 5000 నుంచి 2000 పైనే అందరికీ వచ్చేసాయి. ఓకే. సో నేను అనుకున్నాను అయితే కొంత చలనం ఉంది బీసీలలో, ఏమి హండ్రెడ్స్ రాలేదు, ఓకే, వేలలోనే వచ్చాయి. కాబట్టి సరే మనము దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అప్పుడు ముందుకు తీసుకోవడం మొదలుపెట్టాను. అన్ని స్టేట్లలో కూడా తిరిగాం. ఇప్పుడు నారుగోని ఉన్నాడు. నారుగోని వచ్చేసి యాక్చువల్గా బీసీ యునైటెడ్ పార్టీ సోషల్ ఆర్గనైజేషన్కు అతను ప్రెసిడెంట్ ఉండేను, నేను కన్వీనర్ ఉంటే. ఓకే. అతను తర్వాత పొలిటికల్ పార్టీ ఎప్పుడైతే దీన్ని చేశామో అతను గవర్నమెంట్ ఎంప్లాయీ. సో అతను పక్కకు తప్పుకున్నాడు. వాళ్ళ భార్య జనరల్ సెక్రటరీ అయింది. ఓకే. కానీ తదనంతరం ఏం చేశాడంటే వితిన్ 2-3 months అతను మళ్ళీ యునైటెడ్ బీసీ పార్టీని రిజిస్టర్ కాకుండా పెట్టుకొని సపరేట్ నేను ఇక్కడ ఉండను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఓకే. సరే మీ ఇష్టం నరుగుని, నేను డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తాను దీన్ని. ఇంకా నేను వెనక్కిపోయేది ఎందుకంటే అతనికి భయపడిచ్చినట్టున్నారు. ఏమని పొలిటికల్ పార్టీ రిజిస్టర్ చేస్తే పెద్ద ప్రాబ్లం అని, మీకు పెద్ద పార్టీలతో చాలా కష్టం వస్తుంది అని చెప్పినట్టున్నారు. అతనికి జంక్ ఏర్పడి వెళ్ళిపోయాడు. ఓకే సార్, ఇక్కడ ఒక అంశము, ఆ కాలంలో ఒక ఉద్యోగం రావడం అంటే 7వ తరగతి చదివితేనే పెద్దగా భావించే రోజులలో ఆ కాలంలోనే మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అవునండి, ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఎందుకు మరి ఈ మార్గం ఎంచుకున్నారు మీరు అసలు? ఇప్పుడు చూడండి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అంటే పేపర్లలో చదివేవాడిని. కృష్ణయ్య గారిది నాకు మెయిన్గా అప్పుడు కృష్ణయ్య గారు ఒక్కరే స్టేట్మెంట్స్ బీసీ లీడర్ స్టేట్మెంట్స్ వస్తూ ఉండేది. నాలుగుని కూడా అంత వచ్చేటి కాదు. ఓకే. సో ఈ కృష్ణయ్య స్టేట్మెంట్ ఎట్టుండి అంటే, ఈ దినం నేను పోయి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను, గురుకులాలను పెంచమన్నాను, లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వమన్నాను, లేకపోతే హాస్టల్లో నాకు సీట్లు కావాలి, లేకపోతే ఈ పిల్లలకు చదువుకు గాను హాస్టల్లో తిండి మంచిది పెట్టాలి, ఇట్లాంటి అంటే రిప్రజెంటేషన్ తీసుకుపోయి ఇచ్చేవాడు. నేనేమనుకున్నా అంటే, అరే ఇది ఏమిటిది అంటే, పోయి అపాయింట్మెంట్ తీసుకొని డిస్కస్ చేసి ఇష్యూస్ సెటిల్ చేయాల్సిన పరిస్థితుల్లో వీళ్ళు ఏమిటి ఒక్క ఇష్యూని పట్టుకొని ఒక మెమరాండం తీసుకుపోయి అది ఇచ్చేసి మాకు ఇచ్చేయండి అని అడుక్కోవడం ఏమిటి ఏమి అని చెప్పేసి నాకు వీళ్ళు కొద్దిగా లీడర్స్ కొద్దిగా వాళ్ళకంత ధైర్యం లేకుండా పోతూ ఉన్నట్టుంది అని చెప్పి అప్పటికే నేను యాక్చువల్గా 12 years నేను పనిచేసి జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా లెవెల్లో నేను వచ్చినాను ఇక్కడికి. సో నా మీద అంటే నేను జేసీఎం 2nd level మెంబర్ ఉంటే, 3rd level మెంబర్ ఉంటే, అంటే నేషనల్ లెవెల్ మెంబర్స్ అవన్నీ కూడా. సో ఇవన్నీ చూసిన తర్వాత నేనేమనిపించిందంటే ఈ బీసీలకు అంటే చూస్తూ ఉన్నాను. ఒకరోజు కొండా లక్ష్మణ్ బాబుజీ పిలిపించినాడు. ఆయనకి ఎవరు చెప్పారు ఏమో నాకు తెలియదు. పిలిపించి రామకృష్ణయ్య గారు, మీరు ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో కూడా చాలా పెద్ద పోస్టులు దీంట్లో ఉన్నారు, మీరు బీసీ మూవ్మెంట్కి రావాలి, వస్తే చాలా బాగా జరుగుతుంది అని ఆయన ఫస్ట్ ప్రపోజల్ ఇవ్వడం ఆయనే, కొండ లక్ష్మణ్ బాబుజీనే. అంటే నేను అన్నాను, బాబుజీ నేను మీకు ఎట్లా తెలుసు అని అడిగా. అడిగితే మా కోడలు గాన్లా, ఏమి నువ్వు గాన్లే కదా, ఆ అమ్మాయి నాతో చెప్పింది, రామకృష్ణయ్య గారు మా కులమే, మంచి గట్టి లీడరు,
ఓకే. ఆయన మీరు ఇన్వైట్ చేసి ఒకసారి మాట్లాడండి అని చెప్పింది. అందువల్ల పిలిచానని చెప్పాడు. ఓకే. అక్కడ నారగోని కూడా ఉన్నాడు. నేను మాట్లాడిన తర్వాత ఆఫ్టర్ 2 days నారగోని ఇక్కడ ప్రజెంట్ అయ్యాడు. ప్రజెంట్ ఎట్ట తగులుకున్నాడంటే నన్ను జిడ్డులాగా తగులుకున్నాడండి. ఓకే. ఏమని, రామకృష్ణయ్య సార్ మీరు రావాలి, బీసీ మూమెంట్కి రావాలి అని. ఎప్పటి నుంచి 1999 ఆ ప్రాంతం నుంచి 2000 వరకు తగులుకున్నాడు నన్ను. ఇంకా ఇడిచిపెట్టని లేదు. ఓకే. అసలు మీరు రావాలి సార్, మీరు మీ అటువంటి వాళ్ళు వస్తే ఇంకా మంచిది సార్ అది ఇది. నేను నన్ను సరే వస్తానులేండి అని చెప్పి ఒకరోజు మీటింగ్కి వెళ్ళి అంత ఇచ్చేసాము. అప్పుడు బీసీ యునైటెడ్ ఫ్రంట్ పెట్టి ఆయన ప్రెసిడెంట్గా పెట్టేసి నేను కన్వీనర్గా ఉన్నా. ఓకే సార్, దీంట్లో పనిచేస్తున్న క్రమంలో ఉద్యోగ విరమణ తీసుకునే ప్రయత్నం చేశారు ముందస్తుగా. ఉద్యోగ విరమణ తీసుకున్న తర్వాత దానికంటే ముందు ఆ ఉద్యోగ విరమణ కోసం మీరు రాజీవ్ గాంధీని ఆ కాలంలో కలిసారు. అవునండి. మరి ఎందుకని చెప్పేసి కాంగ్రెస్ వైపు, అంటే రాజీవ్ గాంధీని కలుసుడు అనేది చిన్న ముచ్చటేం కాదు ఆ కాలంలో. అంటే ఆయన డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి, నేను డిఫెన్స్లో పనిచేస్తున్నాను కాబట్టి, ఆయన ఈజ్ ద హెడ్ ఆఫ్ ద మినిస్ట్రీ. ఓకే. కాబట్టి ఆయన్ను కలవాలి. ఎందుకంటే నేను ఆల్ ఇండియా లెవెల్ లీడర్ని కాబట్టి నాకు వచ్చేసి కొంత అంత అవగాహన ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయనతో కూడా మీటింగ్లు జరుగుతుంటాయి కదండి మాకు. అందుకు ఆయన్ను ఇల్లే మా డీజీ వైఫ్ మా ఆఫీసర్లే ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఓకే. అంటే నేను కూడా అక్కడికి వెళ్ళాను, ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాను అండి. వెళ్ళిన తర్వాత అంత డిస్కస్ చేసిన తర్వాత 1 year నువ్వు వరంగల్లో పనిచేయండి, అక్కడ నీ అవసరం ఉంది, పనిచేసిన తర్వాత 1 yearలో నీకు ఇవి వాలంటీర్ ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. పోయాను. ఎక్స్పర్ట్ నా మామూలుగా డిజైన్స్లో కానీ దీంట్లో కానీ అంటిన్ నెంబర్ ఆఫ్ క్యాష్ అవార్డ్స్ వచ్చాయి నాకు. ఓకే. మాట్లాడుతున్న క్రమంలో దేనికోసం ఈ విరమణ అని అడిగే ప్రయత్నం ఏం చేయలేదు? దీనికోసమే, ఎందుకంటే మా పిల్లలు చదువుకోవాలి. ఇంకా నేను ఇక్కడ నేను మళ్ళా తిరగలేనండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మై చిల్డ్రన్, వారి గ్రోత్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మై చిల్డ్రన్. నాకు అక్కడే వాలంటీర్ ట్రీట్మెంట్ కావాలి అని కంపల్సరీ అడిగాను. అడిగితే అతను ఏం చేశారంటే మా ఆఫీసర్లు కూడా, రామకృష్ణయ్య ఊరికే వాలంటీర్ ట్రీట్మెంట్ తీసుకొని కష్టపడతాడా లేకపోతే ఎట్లా అని, నేను తీసుకున్న వాలంటీర్ ట్రీట్మెంట్ తీసుకోకముందే వాళ్ళు వచ్చేసి వాట్ ఈజ్ మై ప్లాన్స్. అప్పటికే నేను ఫ్యాక్టరీలు కొన్ని పార్ట్నర్షిప్ది ఓన్ ఫ్యాక్టరీ అన్నీ కూడా పెద్ద ఫ్యాక్టరీలు అయితే, లిమిటెడ్ కంపెనీ ఒకటి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, 2 పెద్ద ఫ్యాక్టరీలే, భారతీ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ అని, లక్ష్మీ ఇండస్ట్రీస్ అని చెప్పేసి 2 ఉండేది. ఇవి వాళ్ళు వచ్చి పర్సనల్గా చూశారు. ఒక ఆఫీసర్ను పంపించి జిఎం లెవెల్ ఆఫీసర్ను వచ్చి చూసిన తర్వాత, ఎస్ ఈజ్ కంఫర్టబుల్ సార్, ఈ కెన్ లీవ్ ఆన్ హిజ్ ఓన్ లెగ్స్, దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ అబ్సల్యూట్లీ అని చెప్పి వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే డీజీ వచ్చి నాకు వాలంటీర్ ట్రీట్మెంట్ శాంక్షన్ చేశాడు అనమాట. అక్కడికి వచ్చి మామూలుగా డీజీ చేయరు, జిఎంఏ చేస్తాడు. కానీ అక్కడ మాకు హెడ్ క్వార్టర్స్, నేను ఆల్ ఇండియా లెవెల్ కాబట్టి డీజీ చేశాడు. కానీ ఆయన వచ్చి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ నుంచి నాకు రావాలి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్, కానీ నాకు జిఎం ఆఫీస్ నుంచే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఓకే సార్, ఇక్కడ ఒక వాదం లేస్తుంది, అంటే బలంగా బయటకు వస్తుంది అని చెప్పేసి, అంటే దాన్ని ఎన్ని రకాలుగా అణచివేయాలి, ఎన్ని రకాలుగా తొక్కేయాలి, డబ్బుతో ప్రలోభాలు చేస్తారు, చావు భయం చూపిస్తారు, అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా మీ మీద జరిగినాయా ప్రయోగాలు? నా మీద ఎవరు చేయలేదండి. ఓకే. ఒక్క రాజశేఖర రెడ్డి మాత్రము మీకు ఎమ్మెల్సీ ఇస్తాను, మీరు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండండి, బీసీలకు ఏమి చేసినా కూడా ఏ నోటింగ్ పెట్టినా నేను సంతకం చేస్తానని చెప్పాడు. కానీ బట్ నాకేమంటే ఈ రెడ్లు కానీ అగ్రవర్ణాలు కానీ ముఖ్యమంత్రిగా కానీ ప్రైమ్ మినిస్టర్గా కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటి వాళ్ళని పార్టీలకు తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత ఉద్యోగం ఇది మినిస్ట్రీ ఇస్తారు. బట్ లేటర్ దే విల్ సే ద పార్టీ డిసిప్లిన్ అండి, మీరు ఇంతట్లోనే పని చేయాలి, ఇట్లా చెప్పకూడదు, అట్లా చెప్పకూడదు, ఇట్లా అనకూడదు, అట్లా అనకూడదు అంటారు. అప్పుడు మనం ఒక లిమిట్లోకి వస్తాం. ఐ డోంట్ వాంట్ దట్. నాకు అది అవసరంలే. ఏమి రెడ్ల కింద, అందులో నేనేమంటే అండి, రెడ్ల కింద కానీ వెలమల కింద కానీ కమ్మల కింద కానీ ఐ డోంట్ వాంట్ వర్క్. నేను పని చేయదలుచుకోలే. లేకపోతే నాకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఈవెన్ నరేంద్ర మోడీ గారు 2014లో అతను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 6 months పోరాడాడు బీజేపీలో చేరండి. చెరు నువ్వు రామకృష్ణయ్య గారు వీ విల్ టర్న్ అరౌండ్ ద కంట్రీ అని రాశారు. అంటే వీ బోత్ వీ విల్ టర్న్ అరౌండ్ ద కంట్రీ అని. నేను ఐ సెడ్ నో, ఐఎమ్ సారీ. అంటే అంత బలంగా ఎందుకు పట్టుకోరు సార్? నేను అంటే రాజకీయ పార్టీ నాకు అవసరం లే డబ్బు. ఓకే.
నా పిల్లలందరూ ఇప్పుడు అమెరికాకి వెళ్ళారు. ఉమ్, అప్పుడే బాగా చదువుకుంటున్నారు పిల్లలందరూ అవును. కూడా. నా దగ్గర డబ్బు ఉండేది అప్పటికే, ఉమ్, ఎందుకంటే ఫ్యాక్టరీలలో మాకు డబ్బులు వచ్చేటి బాగా, ఓకే. ప్లస్ రియల్ ఎస్టేట్ కూడా ఉండేది నాకు ఇంకొకటి. ఉమ్, నా దగ్గర డబ్బులు ఉండేటి కాబట్టి ఉమ్, నేను ఐఎమ్ కంఫర్టబుల్ ఫైనాన్షియల్లీ. ఓకే. సో ఇప్పుడు బీసీలు ఇక్కడ కంఫర్టబుల్ లేరు, ఉమ్, అవును. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉమ్, సో ఇదే లీడర్షిప్ ఎవరైతే ఉన్నారో ఉమ్, వాళ్ళు అంత అగ్రెసివ్గా పోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఓకే. అటువంటి పరిస్థితుల్లో నా బీసీలకు ఉమ్, నేను ఏం చేయాలి? ఓకే. నేను ఆ కులంలో పుట్టిన తర్వాత, ఉమ్, నేను కంఫర్టబుల్ అయిన తర్వాత, ఉమ్, నాకు ఆ నాలెడ్జ్ ఉన్న తర్వాత, నేను వాళ్ళను అప్లిఫ్ట్ చేయకపోతే, ఉమ్, వాళ్ళని పైకి తీసుకురాలేకపోతే అది నా అసమర్థత అవుతుంది. తర్వాత నేను నా వర్గానికే అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం.